హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రూల్స్. 2025లో మీరు ఒక యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? ఏ కేటగిరీలో ఛానల్ని క్రియేట్ చేస్తే, ఎలాంటి వీడియోస్ క్రియేట్ చేస్తే మనం వితిన్ 3 monthsలో ఛానల్ని మానిటైజేషన్ చేయొచ్చో తెలుసుకుందాం. సో తెలుగులో మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి. ఆ కేటగిరీస్లలో మనం రెగ్యులర్గా ఒక 3 months మనం టైం స్పెండ్ చేసేసి డైలీ ఒక 1 లాంగ్ వీడియో, ఒక 3 to 4 షార్ట్ వీడియోస్ కనుక రెగ్యులర్గా మనం అప్లోడ్ చేసుకుంటూ పోతే ఒక 3 to 4 monthsలో ఛానల్ని మానిటైజేషన్ చేయొచ్చు. కానీ అన్ని కేటగిరీస్లలో కొన్ని కేటగిరీస్లో మాత్రం మనం తొందరగా మానిటైజేషన్ చేసుకోవచ్చు. సో అలాంటి కేటగిరీలో ఈరోజు నేను ఒక టాప్ 1 కేటగిరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. వీడియోను లాస్ట్ వరకు చూడండి. యూట్యూబ్లో మనం ట్రెండింగ్ టాపిక్స్లలో మైథాలజీ కంటెంట్ అనేది ఒక ట్రెండింగ్ టాపిక్. ఈ కంటెంట్ అనేది ఎవర్ గ్రీన్ కంటెంట్. సో మీరు యూట్యూబ్లోకి వెళ్ళి మైథాలజీ అని టైప్ చేయండి. సో చూడండి, మనకు ఏ షార్ట్ చూసినా కూడా మిలియన్స్లలో వ్యూస్ వస్తున్నాయి. ఎందుకంటే మనకు తెలుగులో వచ్చేసి మైథాలజీ కంటెంట్ అనేది చాలా ఎవర్ గ్రీన్ కంటెంట్. ఈ మైథాలజీ కంటెంట్ కనుక మీరు ఒక ఛానల్ని స్టార్ట్ చేస్తే మీరు 3 monthsలోనే ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక 1 month బ్యాక్ ఒక మైథాలజీ ఛానల్ని స్టార్ట్ చేశాను. సో చూడండి, April 24th నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేశాను. సో జస్ట్ నేను ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ పోయాను. కొత్త ఛానల్ అయినా ఫస్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసిన మైథాలజీ కంటెంట్ చూడండి. షార్ట్స్కి 5,000, 2,000, 8, 9,000, 2,000, 17,000, 15,000. సో ఇట్లా ఛానల్కి వ్యూస్ అయితే వచ్చాయి. షార్ట్ వ్యూస్కే అంటే షార్ట్ వ్యూస్ రెగ్యులర్ ఒక 3 to 4 షార్ట్స్ అప్లోడ్ చేయడం వల్ల మీకు సబ్స్క్రైబర్స్ అనేది ఈ మైథాలజీ కంటెంట్కి చాలా తొందరగా వస్తారు. సో ఫస్ట్ మీరు ఒక కొత్త ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు షార్ట్ వీడియోస్ క్రియేట్ చేయండి. షార్ట్ వీడియోస్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్ ఎంగేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో మనం ఫస్ట్ లాంగ్ వీడియోస్ క్రియేట్ చేస్తే ఆడియన్స్ అనేది అంత తొందరగా మన ఛానల్కు రారు. సో ఎందుకంటే మ్యాక్సిమం పీపుల్ వచ్చేసి షార్ట్స్, రీల్సే చూస్తూ ఉంటారు. సో ఫస్ట్ మీ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మీరు టార్గెటెడ్ షార్ట్స్ పైన పెడితే మీరు ఒక 1 month వరకు ఒక షార్ట్స్ని క్రియేట్ చేసేసి అప్పుడు ఏమవుతుంది, సబ్స్క్రైబర్స్ గెయిన్ అయిన తర్వాత మీరు లాంగ్ ఫామ్లోకి వెళ్ళండి. సో చూడండి, నేను May 8th రోజు ఒక వీడియో అప్లోడ్ చేశాను, 17,000. సో ఇక్కడ సబ్స్క్రైబర్ చూసేసి 17,000కు టోటల్ 24 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ వీడియో చూడండి, 19.1కి 28 సబ్స్క్రైబర్స్. అంటే మీరు ఇట్లా మైథాలజీ కంటెంట్ అప్లోడ్ చేసుకుంటూ పోయారనుకోండి, సబ్స్క్రైబర్స్ చాలా ఫాస్ట్గా వస్తారు. అండ్ మీరు ఒక 1 month ఛానల్ వీడియోలో అప్లోడ్ చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ అనేది ఒక 1,000 క్రాస్ అయ్యారు. సో చూడండి, నేను ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ పోయాను. టోటల్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 2,400 సబ్స్క్రైబర్స్. సో ఈ 2,400 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిన తర్వాత నేను మెల్లమెల్లగా లాంగ్ ఫామ్ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. సో చూడండి ఇట్లా. సో వ్యూస్ అనేది ఏమవుతుంది, మనకు షార్ట్ ఫామ్లో ఎంతైతే వ్యూస్ వస్తాయో అంత లాంగ్ ఫామ్ వీడియోస్కి రావు. బట్ మెల్లమెల్లగా మనం ఆడియన్స్ను లాంగ్ ఫామ్లోకి డైవర్ట్ చేయొచ్చు. సో ఎట్లా అంటే షార్ట్ వీడియో క్రియేట్ చేసినప్పుడు షార్ట్ వీడియోలో మనం లాంగ్ ఫామ్ వీడియో లింక్ కనుక ఇస్తే మనం ఆడియన్స్ని మెల్లమెల్లగా లాంగ్ ఫామ్లోకి డైవర్ట్ చేయొచ్చు. మెల్లమెల్లగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇప్పుడు నేను ఈ మహాభారతం వీడియో అప్లోడ్ చేశాను. May 9th 1,492 వ్యూస్ వచ్చాయి. అండ్ ఎయిర్ డక్కన్ స్టోరీ 513. సో ఇప్పుడు ఈ 1,400కి వచ్చిన వాచ్ అవర్స్ 26 వాచ్ అవర్స్, స్టిల్ వ్యూస్ వస్తున్నాయి. సో ఇట్లా ఈ విధంగా మనం మైథాలజీ కంటెంట్ను సెలెక్ట్ చేసుకొని ఈ కేటగిరీస్ పైన వీడియోస్ చేస్తే మనకు వ్యూస్ అనేది చాలా ఫాస్ట్గా వస్తాయి. సో మీరు కంటిన్యూస్గా 3 months వరకు డైలీ ఒక 1 లాంగ్ వీడియో, ఒక 3 to 4 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా పోండి. మీకు సబ్స్క్రైబర్స్ రావడం స్టార్ట్ అయిందంటే ఆటోమేటిక్గా వ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇంకొక ఛానల్లో నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను మైథాలజీ కంటెంట్. సో 55,000 వ్యూస్ వచ్చాయి, 1.5K వాచ్ అవర్స్ వచ్చింది, 333 సబ్స్క్రైబర్స్ వచ్చారు, $9.49 రెవెన్యూ జనరేట్ అయింది. సో ఇట్లా మీ లాంగ్ ఫామ్ వీడియోస్లో కనీసం ఒక 3 to 4 వీడియోస్ వైరల్ అయ్యాయి అనుకోండి, ఛానల్ మానిటైజేషన్ అయిపోతుంది. సో ఈ వీడియో చూడండి, 55,000కు 1.5K వాచ్ టైం అయితే క్లియర్ అయింది.
ఇంకొక 3 వీడియోస్ కనుక ఈ విధంగా వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా 4000 వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో నేను ఇంకొక వీడియో చూపిస్తాను. సో చూడండి, టోటల్ 19.5K వ్యూస్ వచ్చాయి. టెంపుల్ మిస్టరీ వీడియోకి ఆల్మోస్ట్ ఆల్ 900 వాచ్ అవర్స్ వచ్చాయి, 163 సబ్స్క్రైబర్స్ అండ్ $7 రెవెన్యూ. అంటే మనము ఈ విధంగా ఒక మంచి మైథాలజీ కంటెంట్ను క్రియేట్ చేసుకొని వాటిపైన వీడియోస్ క్రియేట్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా 3 to 4 monthsలో ఛానల్స్ సబ్స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్ అయితే క్లియర్ అవుతుంది. సో ఎందుకంటే చూడండి, జస్ట్ ఒక 3 వీడియోస్లోనే మనం ఛానల్ని మానిటైజేషన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకునే కంటెంట్ను బట్టి ఉంటుంది. సో మీరు మైథాలజీ కంటెంట్ మీద వర్క్ చేయాలి అనుకుంటేనే ఈ కేటగిరీ అనేది యూజ్ అవుతుంది. అంటే ప్రతి ఒక్కరూ మైథాలజీ మీద వర్క్ చేస్తే అందరికీ వర్కౌట్ అవుతుందంటే వర్కౌట్ అవ్వదు. మీకు నిజంగా మైథాలజీ కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఈ కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. ఈ కేటగిరీ ఎందుకు చెప్తున్నాను అంటే తక్కువ టైంలోనే మనకు వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. మీకు అనలిటిక్స్ పైన క్లిక్ చేస్తే సో చూడండి, లాస్ట్ 28 daysలో టోటల్ వ్యూస్ 2 lakhs, మనకు సబ్స్క్రైబర్స్ 317. అంటే మీకు 1 monthకు 317 సబ్స్క్రైబర్స్ వస్తే మీరు ఈజీగా 3 months లోపలనే 1K సబ్స్క్రైబర్స్ను క్లియర్ చేయొచ్చు. అండ్ వాచ్ టైంని కూడా మనకు ఒక 2 లాంగ్ ఫామ్ వీడియోస్ వైరల్ అయ్యాయి అంటే మీకు వాచ్ టైం అనేది కూడా యాడ్ అయిపోతుంది. సో ఈ కేటగిరీలో వ్యూస్ అనేది ఎక్కువగా వస్తాయి. సో చూడండి, ఈ షార్ట్ నేను మార్నింగ్ అప్లోడ్ చేశాను, 1400 వ్యూస్ ఉన్నాయి. సో ఇవి 2 మార్నింగ్ అప్లోడ్ చేసిన వీడియోస్, 1270, 1430. సో ఇట్లా వ్యూస్ అనేది మీరు తొందరగా వస్తాయి. ఇప్పుడు చూడండి 1.4K 3 సబ్స్క్రైబర్స్. సో ఇట్లా మీరు డైలీ ఒక 3 to 4 వీడియోస్ కనుక అప్లోడ్ చేసుకుంటూ పోతే మీ ఛానల్ అనేది తొందరగా గ్రో అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా అయితే మన ఛానల్లో వ్యూస్ వస్తాయి, వాచ్ టైం కూడా వస్తుంది. సో ఈ కేటగిరీని ట్రై చేయండి. ఈ కేటగిరీలో ఛానల్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మరి ఈ కేటగిరీలో వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, కంటెంట్ ఎక్కడి నుంచి సెర్చ్ చేయాలనే టాపిక్ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఒక మైథాలజీ స్టోరీస్ని ఎట్లా క్రియేట్ చేయాలి, ఇమేజెస్ నుంచి స్టోరీ నుంచి ఎడిటింగ్ వరకు కంప్లీట్గా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.